బేట బరేల్ గ్రౌండ్కి రెనోవేషన్ కోసం అని చెప్పని 20 lakhs ఎమ్మెల్యే ఆల్రెడీ ఫండ్స్ మనకి 21-22 ఇయర్స్కి నామినేటెడ్ ఎమ్మెల్యే శ్రీ ఆర్బి అశోక్ బాబు గారు మనకి గ్రాంట్ చేశారు సార్. దాని ప్రకారం ఈ వర్క్ స్టార్ట్ అవుతుందండి ఇంకొక 2 daysలో. దాంట్లో ప్రధానమైన పనులు ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ రీచ్ చేయడం, మొత్తం అక్కడ పెయింట్ చేయడం, నెక్స్ట్ శానిటేషన్ అండ్ ఎలక్ట్రిఫికేషన్, నెక్స్ట్ ఆర్నమెంటల్ పెయింటింగ్, నెక్స్ట్ హార్టికల్చర్, ఇవన్నీ చేయడం కోసం 20 lakhs గ్రాంట్ అయ్యి ఇంకో 2 daysలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మీరు కైలాస భూమి మనకి పర్ఫెక్ట్గా కండిషన్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కండిషన్లో మేము పెట్టడానికి ట్రై చేస్తాం. ఆ వర్క్ కోసం స్టార్ట్ అవడం కోసం వెయిట్ చేస్తాం. ఇన్నట్టు కూడా మేము సార్ ఇంచుమించు 6-7 ఏళ్ళ నుంచి ఉన్న ఇబ్బంది సార్. ఈరోజు మీరు వచ్చి అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా మీరు చూసారు. కాకపోతే అక్కడ శివుడి విగ్రహానికి మొత్తం లేదు సార్. ఆ విగ్రహాన్ని ఒకటి మీరు చేయించేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ శవంబాద్ దాకా వెళ్ళాలి సార్. కుర్రోళ్ళు మేము వెళ్ళిపోగలుగుతాం, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేదు. అందులో పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే ఏంటంటే అందరూ చేయించుకోలేదు సార్. ఆటో పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే కనీసం ఆటో 200-300 ఇవ్వాలి. అది కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు. అక్కడ శ్మశానానికి బరిగ్లను తీసుకెళ్ళడానికే ఇబ్బంది పడే చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వాటర్ లైన్ మొత్తం పోయింది సార్. ఆ వాటర్ లైన్ ప్లాస్టిక్ లైన్ వేసారు. ఆ లైన్కి సంబంధించి ఒక్క పైప్ లైన్ కూడా లేదు, మొత్తం వేసేసారు. నెక్స్ట్ అక్కడ ఆ రూమ్ లోన అస్థికి పెట్టి పక్క రూమ్లో మోటార్ ఉండేది, వాటర్ మోటార్. ఆ మోటరే మిస్సింగ్. నెక్స్ట్ అక్కడ జరిగే ఇబ్బందులు ఏంటంటే నైట్ టైం మందు తాగడం, ఇంకా గంజాయి, ఇటువంటి పనులు అక్కడ జరుగుతుంది. అవి ఎవరు చేస్తున్నారనేది ఏమి తెలియదు సార్ మాకు. అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంది, చాలా చందాలంగా ఉంది. ఈవేళ వచ్చి మీరు విజిట్ చేశారు. అక్కడ ఇల్లు మనం దెబ్బతినేలాగా స్వామివారి విగ్రహం ముందు మంచి మందు గ్లాసులు, బాటిల్స్, చందాలు అంతా ఉంది. అది మాకు చాలా బాధాకరమైన విషయం సార్. మీరు వచ్చి ఈ రోజున ఆ కార్యక్రమానికి ఈవేళ ఇంతవరకు తీసుకొచ్చారంటే మీరు చేతి పెట్టి జ్ఞాన ప్రజల తరఫున నమస్కారం తెలియపరుస్తున్నాను. అది త్వరలో ఆ కార్యక్రమం చేసి మీరు ఇంకొక 1.5 months మీకు కంప్లీట్ చాలా నీట్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.